ఏంటమ్మా? బామ్మగారు, ఆ అమ్మాయి కండిషన్ ఏంటో తెలుసా మీకు? తెలీదమ్మా. తనకి కిడ్నీ ఆపరేషన్ అయింది. కిడ్నీ ఆపరేషన్ అవడం ఏంటమ్మా? అవును బామ్మగారు, తనకి కిడ్నీ ఆపరేషన్ అయింది. డాక్టర్గా నాకు తెలుస్తుంది కదా. కుట్లున్నాయి, లైట్గా బ్లీడింగ్ కూడా అవుతుంది. అలాంటి మనిషి నిన్నంత పనిచేసిందంటే అసలు మామూలు విషయం కాదు. ప్రాణాలు కూడా పోయే పరిస్థితి. తనని చెక్ చేసి రాగానే విషయం బయటికి చెప్పాలనుకున్నాను. కానీ మీ ఇంట్లో వాళ్ళు అమ్మాయికి ఏదో పనిష్మెంట్ ఇచ్చాను, పెద్ద పనులేమీ చేయలేదని ఏదో తక్కువ చేసి మాట్లాడుతున్నారు. సో ఈ విషయం వాళ్ళకి తెలీదు. ఎందుకులే చెప్పడమని అక్కడ మాట్లాడలేదు. మీరు నాకు తెలుసు కాబట్టి విషయాన్ని మీకు చెప్తున్నాను. తను బాగా స్ట్రెయిన్ అయిపోయింది బామ్మగారు. ఈ పరిస్థితుల్లో తను పూర్తిగా రెస్ట్లో ఉండాలి. ఎలాంటి చిన్న పనులు కూడా చేయకూడదు. మళ్ళీ ఇలాంటి పరిస్థితి వస్తే తన ప్రాణాలు పోయినా పోతాయి. మీరే కొంచెం జాగ్రత్తగా చూసుకోండి. పల్లవికి కిడ్నీ ఆపరేషన్ జరిగిందా? ఎందుకు కిడ్నీ ఆపరేషన్ జరిగింది? ఎవరికిచ్చింది కిడ్నీ? నాకేం అర్థం కావట్లేదు. మెల్లగలేమ్మా. బామ్మగారు, అసలు ఏమైంది? ఉదయం నువ్వు స్పృహలోకి రాకపోతే డాక్టర్ గారు వచ్చి నీకు ఇంజెక్షన్ చేసి వెళ్ళారమ్మా. డాక్టర్ గారు వచ్చారా? అప్పుడు ఇంట్లో అందరూ ఉన్నారా? అందరూ ఉన్నారు. అందరి ముందే నిన్ను చెక్ చేసి ఎందుకు టెన్షన్ పడుతున్నావు? అది నిజం బయటపడుతుందనా? ఎందుకే మోసం చేసావు నన్ను? నిన్ను పెళ్లి కాకముందు నుంచే మనవరాలా అంటూ నా సొంత మనవరాల కంటే ఎక్కువ చూసుకున్నాను కదే. అలాంటి నన్ను కూడా మోసం చేసావు కదా నువ్వు. నా దగ్గర కూడా నిజం దాచిపెట్టావు కదా నువ్వు. బామ్మగారు, అది కాదండి. అసలు ముందు డాక్టర్ గారు ఏమన్నారో చెప్పండి. టెన్షన్ పడుకో. ఈ విషయం నాకు తప్ప ఎవ్వరికీ తెలీదు. అసలు కిడ్నీ ఆపరేషన్ చేయించుకోవడం ఏంటి? చరణ్ బర్త్డే రోజు ఇంట్లో లేకుండా బయటికెళ్ళావు. ఏదో ముఖ్యమైన పనుందనుకుని సర్దుకున్నాను. వచ్చిన తర్వాత అడిగితే ఎవరో తెలిసిన వాళ్ళ ప్రాణాల మీదకొచ్చిందని తప్పక వెళ్ళానని చెప్పావు. వెళ్ళిన పని దీనికోసమేనా? ఎవరో ప్రాణాపాయ స్థితిలో ఉంటే వాళ్ళని కాపాడడం కోసం, నీ కిడ్నీ ఇవ్వడం కోసం వెళ్ళావా? ఎవరి గురించి ఆలోచించి అవయవదానం చేయడానికి వెళ్ళేవే నువ్వు? రేపు నీ పరిస్థితి ఏంటి? ఎవరి గురించో చేయలేదు బామ్మగారు. నా కన్న తల్లిని బతికించుకోవడం కోసమే నేను కిడ్నీ ఇచ్చాను. ఏంటి? నీ కన్న తల్లి కోసం ఇచ్చావా?
అంటే హాస్పిటల్లో ఉన్నది కన్న తల్లి గుండమ్మ. ఏం మాట్లాడుతున్నావే? గుండమ్మ మీ అమ్మేంటే? అదే నిజం బామ్మగారు. నా కన్న తల్లి గుండమ్మ. మరి నువ్వు సరేనే, పుట్టినప్పుడు ఎవడో దుర్మార్గుడు నీ కన్న తల్లిని నీకు దూరం చేశాడు. కానీ ఆ గుండమ్మే నీ కన్న తల్లిని తెలిసిన తర్వాత కూడా ఆవిడికి చెప్పకుండా ఎందుకు దూరంగా ఉన్నావు? ఏం చేయమంటారు బామ్మగారు? ఆ దేవుడు చిన్నప్పటి నుంచి నాతో ఆడుతూనే ఉన్నాడు. అమ్మెవరో తెలియనప్పుడు నన్ను చిన్నప్పుడే దూరం చేసేశాడు. ఇప్పుడు అమ్మెవరో తెలిసిన తర్వాత కూడా నేను నిజాన్ని బయటికి చెప్పకుండా ఒక దోషం మా ఇద్దరికి అడ్డుగా పెట్టాడు. తనే నా కన్న తల్లి అన్న విషయాన్ని బయటికి తన ప్రాణానికి ప్రమాదం అని చెప్పారు. ఆ భయంతోనే నేనే తన కన్న కూతుర్ని అని చెప్పలేదు. నా కళ్ళ ముందే తన కూతురి కోసం అమ్మ పిచ్చి దానిలో వెతుకుతుంది అని నాలో నేనే కుమిలిపోయాను తప్ప ఈ విషయంలో బయటపడలేకపోయాను. మా ఆయన బర్త్డే ఫంక్షన్ ని చాలా గ్రాండ్ గా చేయాలని నాలో నేను ఎంత ఆశపడ్డానో నాకు తెలుసు. కానీ అవతల కన్న తల్లి ఆ పరిస్థితిలో ఉంది అనేసరికి తట్టుకోలేకపోయాను. ఆవిడకి ఆపరేషన్ జరిగి ఓకే అన్నంత వరకు నా మనసులోనే లేదు బామ్మగారు. అందరికీ మంచి చేసే నీకు ఆ దేవుడు ఎందుకే నీకిన్ని కష్టాలు పెడుతున్నాడు? తల్లి కోసం బయటికి వెళ్ళానని చెప్పుకోలేని పరిస్థితి నీది. ఏదో తప్పు చేసిందల్లాగా నీకు పనిష్మెంట్ ఇచ్చారు. ఇంత బాధను భరిస్తూ అంత పని ఎలా చేసావమ్మా? ఇందాక నిన్ను చెక్ చేయడానికి వచ్చిన డాక్టర్ గారు నాకు తెలిసిన అమ్మాయి కాబట్టి అందరి ముందు చెప్పకుండా నా ఒక్కదానికి ఈ విషయం చెప్పింది. ఆ విషయం తెలియక అందరి ముందు చెప్పేసుంటే ఈ పాటికి నీ పరిస్థితి ఏమయ్యేది?